జనగలం న్యూస్కి స్వాగతం. గుంతకల్లు మండలం పరిధిలోని చింతలంపల్లి గ్రామంలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల ప్రజలకు తీవ్రంగా గాయాలు అవడంతో వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో వైసీపీ నాయకులే ఎక్కువగా గాయపడ్డారు. రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని విచారించి కేసు నమోదు చేశారు. ముగ్గురు పరిస్థితి సీరియస్గా ఉండటం వలన వారిని వెంటనే 108లో అనంతపురం పెద్ద ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండున్నర గంటల సమయంలో చింతలాంపల్లి గ్రామంలోనే ఎక్స్ వాలంటీరు వన్నూరప్ప గారి ఇంటి దగ్గరకు వెళ్ళి టీడీపీకి సంబంధించినటువంటి దాదాపుగా 30 మంది వ్యక్తులు దౌర్జన్యముగా కొడివెండ్లు గుడ్డెండ్లు తీసుకుని పోయి దాడి చేస్తుంటే సదరి గ్రామంలో ఉండే మా మల్లికార్జున, కదిరప్ప, వన్నూరప్ప వీళ్ళందరూ ఇడిపించేకపోయింటే వీళ్ళపైన కానీ దాడి చేసినారు. రోజులుగా టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు, దాడులకు విసుగెత్తిపోయినారు. చింతలాంపల్లి గ్రామ ప్రజలు విసుగెత్తి ఎవరిలో వాళ్ళు ఉంటే ఇండ్లలోకి దూరి చాలా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఇంత అగత్యానికి పాల్పడినారు. చెందిన కార్యకర్తలు, నాయకులు కట్టి దగ్గర ఊరినే కూర్చుంటే టీడీపీ గుండాలు ఇంట్లోకి దూరి వాలంటీర్ వ్యక్తిని వాళ్ళ అన్నని ఇంట్లోకి దూరి కొట్టినారు. అది కొడువులు తీసుకొని మడతేసి కొట్టినారు. కొట్టింటే ఈయన గొర్రెల్లోంచి వస్తుంటే ఇదేం పద్ధతి కారని చెప్పుకుంటుంటే ఈయన కొడువులతో నరికినారు. వాళ్ళు సాయంత్రం 6:30 అప్పుడు ఇంట్లోకి దూరి కేసీ వన్నూరప్పని కొడుతుంటే ఇడిపించే కానీ నేను గొర్రెల్లో నుండి ఇంటికి వస్తుంటే కొడివన్లు కత్తులతో వచ్చి దాడి చేసినారు సార్. కొడువులతో నన్ను నరికినారు.
అది గొడవ ఏం లేదు సార్. వాళ్ళ ఇంటితో అంతా మాట్లాడుతుంటే అందుకోసం ఖర్చుకి ఆ అబ్బాయిని దూరి కొట్టినారు. ఇడిపించేయమంటే మాకి నరికినారు.